హాయ్ ఫ్రెండ్స్, మనం భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలను చూసాం. కానీ ఆఫ్రికాలోని కెమెరూన్లో ఒక వింతైన సరస్సు 1986లో ఆగస్టు 21 రాత్రి 3 గ్రామాలపై మృత్యు పంజా విసిరింది. అయితే ఏ గాలి వాన రాలేదు, ఏ వరద రాలేదు. కానీ మర్నాడు ఉదయం చూస్తే అక్షరాల 1746 మంది మనుషులు, 3500 పశువులు శవాలై పడున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే వారి శరీరాలపై ఒక చిన్న గాయం కూడా లేదు, రక్తపు చుక్క లేదు. నిద్రపోయిన వారు నిద్రలోనే శాశ్వతంగా కళ్ళు మూశారు. అసలు ఆ రాత్రి ఆ సరస్సు నుండి వెలువడిన ఆ అదృశ్య రాక్షసుడెవరు? నిశ్శబ్దంగా వచ్చిన ఆ మృత్యు రహస్యం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచ చరిత్రలోనే అత్యంత వింతైన లేక్ రియోస్ విషాద గాథను చేద్దాం. ఫ్రెండ్స్, ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు చాలా ఏళ్లు పట్టింది. లేక్ నియోస్ అనేది ఒక అగ్నిపర్వత ముఖద్వారం పైన ఏర్పడిన సరస్సు. ఆ రాత్రి సరస్సు అడుగున ఉన్న గ్యాస్ పొర ఒక్కసారిగా పేలింది. అక్షరాల 16 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఒక్కసారిగా పైకి చిమ్మింది. గాలి కంటే బరువుగా ఉండటం వల్ల ఆ గ్యాస్ మేఘం కొండల నుండి కిందకు జారి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గ్రామాలపై దాడి చేసింది. నిద్రపోతున్న ప్రజలకు ఊపిరి అందలేదు. వారు తాము చనిపోతున్నామనే విషయం కూడా తెలియకుండానే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. బతికున్న వారు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఆ గ్యాస్ మేఘం వచ్చినప్పుడు ఒక రకమైన కుళ్ళిన గుడ్ల వాసన వచ్చిందని, అకస్మాత్తుగా గాలిలో వేడి పెరిగిందని వారు వివరించారు. ఆ మేఘం సుమారు 25 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి దారిలో ఉన్న ప్రతి ప్రాణిని బలి తీసుకుంది. అసలు సరస్సు గ్యాస్ ని ఎలా విడుదల చేస్తుంది? దీని సైన్స్ భాషలో లిమ్నిక్ ఎరప్షన్ అంటారు. సరస్సు అడుగున ఉన్న అగ్నిపర్వత శిలల నుండి కార్బన్ డైఆక్సైడ్ నిరంతరం నీటిలో కలుస్తూ ఉంటుంది. విపరీతమైన నీటి పీడనం వల్ల ఆ గ్యాస్ అడుగునే గడ్డగట్టిపోతుంది. కానీ ఆ రోజు సరస్సులో జరిగిన ఒక చిన్న భూకంపం లేదా కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఆ గ్యాస్ ఒక్కసారిగా సోడా సీసా మూత తీసినట్లు పైకి తనకొచ్చింది. అప్పట్లో ఆ గ్యాస్ ప్రభావం ఎంతలా ఉందంటే ఆ ఊరులోని కొవ్వొత్తులు దీపాలు కూడా ఆక్సిజన్ లేక ఆరిపోయాయి. ప్రస్తుతం లేక్ నియోస్ దగ్గర భారీ పైపుల మధ్య ఆ గ్యాస్ ని నిరంతరం బయటకు పంపిస్తున్నారు. మళ్ళీ ఇటువంటి ప్రమాదం జరగకుండా శాస్త్రవేత్తలు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. కానీ ఆ రోజు కనుమూసిన వేల ప్రాణాలు ప్రకృతి ఎంతటి భయంకరమైనదో మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నిశ్శబ్దంగా వచ్చి 1700 మందిని బలి తీసుకున్న ఆ మృత్యు సరస్సు గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రకృతిలో దాగి ఉన్న ఇలాంటి అదృశ్య ప్రమాదాలను మనం ఎప్పటికైనా ముందుగా గుర్తించగలమా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.